నమస్కారం. ముఖ్యంగా ప్రైవేట్ టీచర్స్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయేతర అంటే బోధన మరియు బోధనేతర సిబ్బంది, అది జూనియర్ కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, రకరకాల ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మనకు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంగా గత ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. బోయినపల్లి వినోద్ కుమార్ అన్న మీ పట్ల శాయశక్తుల కృషి చేస్తూ ఉన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఎడ్యుకేషన్ సెస్ ద్వారా 2%, అది ఫ్యాక్టరీలు పెట్టినా, కంపెనీలు పెట్టినా, కార్పొరేట్ కంపెనీస్ అయినా, వివిధ రకాలుగా పెట్రోల్ కొన్నా, డీజిల్ కొన్నా, అనేక పద్ధతుల ద్వారా ఇలా కేంద్ర ప్రభుత్వానికి ఒక 2% ఎడ్యుకేషన్ సెస్ వస్తూ ఉంది. కానీ ఈరోజు బిల్డింగ్ కట్టి తాపీ మేస్త్రీలు కావచ్చు, కూలీలు కావచ్చు, 7 లక్షల రూపాయలు వివిధ రకాల అంటే ప్రమాదానికి కనుక గురైనట్లయితే ఆ కుటుంబానికి 7 లక్షల రూపాయలు తీసుకురావడంలో, చట్టం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి వినోద్ కుమార్ గారు. అలాగే ఇలా అడ్వకేట్లకు కావచ్చు, ఇలా రైతులకు కావచ్చు, అనేక రకాలుగా ప్రమాదాలకు ఇబ్బంది అయిన వారందరికీ కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ, కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ ఒక 5 నుంచి 7 లక్షల వరకు వస్తూ ఉన్నాయి. అలాగే వీళ్ళందరికీ కూడా హెల్త్ కార్డ్ అని ప్రభుత్వం కల్పించింది. కానీ ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ కార్డ్ ఒక 10 లక్షలు కావాలని, అలాగే ప్రమాద బీమా కూడా ఒక 10 లక్షలు కావాలని కొట్లాడుతూ ఉన్నాం సంఘం తరఫున, అటు నీసా తరఫున, ఇటు ట్రస్మా తరఫున. మరి వీరు ముఖ్య ప్రణాళిక పోషించి 2018లోనే ఎంపీగా ఉన్నప్పుడు మరి ప్రైవేట్గా బిల్లు పెట్టడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించింది ఐటీ కానీ రకరకాలుగా ఈరోజు వారు సాధించారు. డిఎల్ఈడి కూడా సాధించారు. మరి వారు ఒక రాష్ట్రానికి కాకుండా, కరీంనగర్కే కాకుండా పెద్దలు వినోద్ కుమార్ అన్నను మనం కనుక గెలిపించుకున్నట్లయితే ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేస్తున్నటువంటి గట్టి హామీ ఇస్తూ ఉన్నారు. ఒక 10 లక్షల బీమా, అలాగే 10 లక్షల హెల్త్ కార్డు, ఈ రెండింటిని కూడా సాధించి తీరుతానని కూడా వారు హామీ ఇచ్చారు. మరి ఈ సందర్భంగా ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేసి రాష్ట్రం తరఫున, దేశం తరఫున ఒక సమర్థవంతమైన నాయకుడు, కొట్లాడే నాయకుడు, ప్రశ్నించే గొంతు కావాలని మనం అనుకుంటా ఉన్నాం. మరి ఈ సందర్భంగా మనం అందరం కూడా భారతదేశం అంతా కూడా ఈరోజు ముక్త కంఠంతో వారిని గెలిపించాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నది. ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంలో ప్రశ్నించే పరిస్థితి ఉండలేదు, మీకు తెలుసు. ఒక కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆయా శాఖ మంత్రులు కానీ, ఆయా శాఖ ఎంపీలు, ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వాన్ని అందులోనే ఉండి అందులోనే ప్రశ్నించే తత్వం అనేది లేదు. మరి ఈ సందర్భంగా ప్రభుత్వాలు వేరైనప్పుడే ప్రశ్నించే తత్వం, ప్రశ్నించే గొంతుక, తనకి చట్టం గురించి కానీ, న్యాయం గురించి కానీ, శాసనం గురించి కానీ తెలిసినటువంటి వ్యక్తి. మనం ఎన్నో సంవత్సరాలు చూస్తాను, లోకసభలో కానీ, రాజ్యసభలో కానీ, శాసనసభలో కానీ, శాసన మండలిలో కానీ ప్రశ్నించే వ్యక్తులు చాలామంది. వాజ్పేయి గారు కావచ్చు, వెంకయ్య నాయుడు గారు కావచ్చు, చాలామంది కూడా, విద్యాసాగర్ రావు గారు కావచ్చు, చాలామంది ప్రశ్నించే గొంతులు. చాడా వెంకటరెడ్డి గారు కావచ్చు, చాలామంది శాసనసభలో ప్రశ్నించే గొంతుకలు. మరి అలాంటి గొంతుకల్లో మనలాంటి వ్యక్తి, మన గురించి ఆలోచన చేసే వ్యక్తి వినోద్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేసినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా తన పైన నమ్మకం ఉంచి తనను గనక గెలిపించినట్లయితే, ఈ చట్టం, న్యాయం తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ వచ్చే లోకసభ ఎన్నికల్లో కనుక గెలిచినట్లయితే ఆ లోకసభ సమావేశాలలో మన పట్ల తీవ్రంగా ఖండించి, మన పట్ల ఏదైతే మనం అనుకుంటున్నామో అది నెరవేర్చేంత వరకు కూడా పార్లమెంట్లో కొట్లాడి ఆ శాసనాన్ని, ఆ చట్టాన్ని న్యాయ రూపం దాల్చే విధంగా ప్రయత్నిస్తాడని మీ అందరూ కూడా తను హామీ ఇస్తున్నాడని తెలియజేస్తూ థ్యాంక్ యూ.